హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్రేజీ ఫ్యాక్ట్స్ బై ఏసీ. లాస్ట్ ఎపిసోడ్లో మనం నాగమణి గురించి మీరెవరు ఊహించని మీకెవరికి తెలియని నిజాల గురించి మాట్లాడుకున్నాము. ఈ ఎపిసోడ్లో మనం మన ఇండియా నుండి బ్రిటిష్ వారు తీసుకెళ్లిన విలువైన వస్తువుల గురించి మాట్లాడుకుంటాము. మా ఛానల్లోని మరిన్ని వీడియోస్ చూడడానికి కింద ఉన్న సబ్స్క్రైబ్ ఐకాన్ను క్లిక్ చేయండి. బ్రిటిష్ వారు మన దేశం నుండి సంపదలను కొలగొట్టి తీసుకుపోయారు అని మన భారతదేశంలో చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడు. మరి అయితే ఏమేం దోచుకున్నారో చెప్పండి అని అడగగానే వెంటనే అసలు ఆలోచించకుండా మనకు తట్టే వస్తువు కోహినూర్ డైమండ్. మరి బ్రిటిష్ వారు మన దేశం నుండి కోహినూర్ మాత్రమే తీసుకెళ్లారా? లేదుగా, ఇంకా చాలా వాటిని కొలగొట్టారు. మరి వాటి సంగతి ఏంటి? కోహినూర్ లాగానే మన దేశ సంపద చాలా వరకు బ్రిటిష్ మ్యూజియంలో ఉంది. మరి వాటి గురించి కూడా మనం తెలుసుకోవాలి కదా, అందుకే ఈ వీడియో. బ్రిటిష్ దేశంలో సురక్షితంగా ఉన్న మన దేశ సంపదలో కొన్నిటి గురించి ఇవాళ నేను మీకు చెప్పదలుచుకున్నాను. సో ఫస్ట్ మనం కోహినూర్ నుండే స్టార్ట్ చేద్దాం. కోహినూర్ హిస్టరీ ఏంటి, అది ఎలా బ్రిటిష్ వారు హస్తగతం చేసుకున్నారు? కోహినూర్ డైమండ్ కొల్లూరు గనిలో దొరికింది. ఇది కాకతీయుల కాలంలో దొరికిన అత్యంత విలువైన వజ్రం. దీనిని చామంతకమణి అని కూడా అనేవారు. ఇది ఇలా చాలా చేతులు మారుతూ సిక్కుల రాజ్యానికి 1849లో చేరింది. అప్పటి సిక్కుల మహారాజు దులీప్ సింగ్ బ్రిటిష్ వారితో జరిగిన యుద్ధంలో ఓడిపోయి ఆ మనీని ఇచ్చేశాడు. సో అఫీషియల్గా కోహినూర్ ఏప్రిల్ 6, 1850లో మన దేశాన్ని విడిచిపెట్టి పోయింది. ఇది కోహినూర్ యొక్క చరిత్ర. బ్రిటిష్ వారు మన ఇండియా నుండి తీసుకెళ్ళింది ఒక కోహినూర్ డైమండ్ మాత్రమే కాదు, నాసిక్ డైమండ్ కూడా తీసుకెళ్లారు. ఈ వజ్రం నాసిక్లోని పరమశివుడి మందిరంలో మహాశివుడి 3వ నేత్రంగా అలంకరించబడింది. ఇది తెలంగాణలోని మహబూబ్ నగర్లో ఉన్న అమరగిరి వజ్రపు గనులలో దొరికింది. దీనిని 1818లో జరిగిన ఆంగ్లో మరాఠా యుద్ధంలో బ్రిటిష్ వారు మరాఠీయులని ఓడించి హస్తగతం చేసుకున్నారు. ఇలానే చాలా అరుదైన వస్తువులు ఎన్నో ఇంకా బ్రిటిష్ మ్యూజియంలోనే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి సుల్తాన్గంజ్ బుద్ధ, స్వార్డ్ అండ్ రింగ్ ఆఫ్ టిప్పు సుల్తాన్, గోల్డెన్ థ్రోన్ ఆఫ్ మహారాజా రంజిత్ సింగ్, మెకానికల్ టైగర్ ఆఫ్ టిప్పు. సుల్తాన్గంజ్ బుద్ధ విగ్రహం ప్రస్తుతం బ్రిమింగ్హామ్ మ్యూజియంలో ఉంది. ఈ విగ్రహం రాగి లోహంతో తయారు చేశారు. ఇది 500 to 700 AD మధ్యకాలంకి చెందిన విగ్రహం అని ఆర్కియాలజిస్ట్స్ అంటున్నారు. ఇది సుమారు 2.3 మీటర్స్ పొడవు, 1 మీటర్ వెడల్పుతో 500 కేజీల బరువుతో ఉంది. ఈ విగ్రహం బీహార్లోని బగల్పూర్లో 1861లో ఈస్ట్ ఇండియా కంపెనీ రైల్వే కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు బ్రిటిష్ వారికి దొరికింది. అక్కడ నుండి అలానే రైల్వేస్ కన్స్ట్రక్ట్ చేసి 1864లో రైల్వే లైన్స్ ద్వారా బ్రిటిష్కు తరలించేశారు. స్వార్డ్ అండ్ రింగ్ ఆఫ్ టిప్పు సుల్తాన్ అండ్ మెకానికల్ టైగర్ ఆఫ్ టిప్పు. టిప్పు సుల్తాన్ మనకు ఇంట్రొడక్షనే అవసరం లేని మహారాజు. మహారాజు అనటం కంటే మహావీరుడు అనటం సబబేబో. టిప్పు సుల్తాన్ మరణాంతరం ఆయన రాజ్మహల్ను ఆక్రమించడానికి వెళ్ళిన బ్రిటిష్ సైన్యం టిప్పు రాజసానికి ప్రతీక అయిన ఆయన ఖడ్గాన్ని, ఆయనకు అమిత ప్రీతికరమైన చేతి ఉంగరాన్ని తీసుకెళ్లారు. అలాగే అక్కడి నుండి ఇంకా చాలా వస్తువులను తమ దేశానికి తరలించేశారు. అయితే 2004లో జరిగిన వేలంపాటలు భారతదేశానికి చెందిన విజయ్ మాల్యా ఆ ఖడ్గాన్ని €175,000 పే చేసి గెలుచుకుని మన దేశానికి తిరిగి తీసుకువచ్చారు. టిప్పు సుల్తాన్ రాజ్మహల్ నుండి తీసుకెళ్లిన ఇంకో ఫేమస్ వస్తువు మెకానికల్ టైగర్ ఆఫ్ టిప్పు. టిప్పు సుల్తాన్ ఎంత ధైర్యవంతుడో అందరికీ తెలుసు. బ్రిటిష్ రారాజులు కూడా టిప్పుకి భయపడి ఆయనను టిప్పు సాహెబ్ అని గౌరవించేవారట. అటువంటి టిప్పు చాలా ముచ్చటపడి చేయించుకున్న వస్తువే ఈ టిప్పు మెకానికల్ టైగర్. ఇది ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. అయితే కీ తిప్పగానే టైగర్ గాండ్రిస్టు బ్రిటిష్ సోల్జర్ గొంతు కొరికి చంపటం అండ్ వాటి అరుపులు వినిపిస్తాయి. కింద ఉన్న బ్రిటిష్ సోల్జర్ బాధకు ఏడుస్తూ నోరు కొట్టుకుంటూ ఉంటాడు. టిప్పు మరణాంతరం అతని ప్యాలెస్ను కబ్జా చేయడానికి వెళ్ళిన బ్రిటిష్ వారికి ఇది చొప్పు దెబ్బలా కనిపించుంటుంది. అయితే వారు దీనిని కూడా సురక్షితంగా 1800లో లండన్కి తరలించేశారు. దీనిని చూడడానికి అప్పట్లో లండన్లో ప్రజలు అహోరాత్రులు మ్యూజియం ముందే వెయిట్ చేసి మరీ ఆ పులి బ్రిటిష్ సోల్జర్ను చంపే ముచ్చట తిరిగించారట. గోల్డెన్ థ్రోన్ ఆఫ్ మహారాజా రంజిత్ సింగ్. మహారాజా రంజిత్ సింగ్ సింహాసనాన్ని హఫీజ్ మొహమ్మద్ ముల్తానీ అనే ఒక బంగారు కంసాలి 1820స్లో తయారు చేశారు.
రంజిత్ మహారాజు సభ అంటే ఎలాంటి ఆడంబరం లేకుండా చాలా సింపుల్గా జరిగేదట. ఆయన ఏదైనా ప్రత్యేకమైన పూజలు చేసేటప్పుడు లేదా పండుగల సమయంలో మాత్రమే సింహాసనం మీద ఆసీనులయ్యేవారట. మిగిలిన సమయంలో కింద నేల మీద కూర్చోవడమే ఆయనకు ఇష్టమట. బ్రిటిష్ వారిని పిలవకపోయినా రంజిత్ సింగ్ విందుకు హాజరయ్యేవారట. ఆయన అంత గొప్పగా విందుని ఏర్పాటు చేసేవారట. రంజిత్ సింగ్ విందు నదీ తీరంలో నిరాడంబరంగా జరిగేది. అయితే ఆ న్యాచురల్ సీనిక్ని చూడడానికని బ్రిటిష్ వారు ఎగబడేవారట. ఆ విందు కోసం కాశ్మీరు నుండి తెప్పించిన పరుపులు బొంతల మీద అతిథులని కూర్చోపెట్టేవారట. నదీ తీరంలో ఆయన ఏర్పాటు చేసే విందు శోభాయమానంగా ఉండేదట. ఆయన కోసం ప్రత్యేకంగా చేయించిన సింహాసనం కూడా అంతే సింపుల్గా ఉంటుంది. 4 స్తంభాల మీద నిలబడిన పద్మము వలె ఉంటుంది. దీనిని చెక్కతో చేసి బంగారపు పూత వేశారు. 1849లో జరిగిన 2వ ఆంగ్లో పంజాబ్ యుద్ధంలో సిఖ్స్ని ఓడించి తమ రాజ్య చిహ్నమైన ఈ సింహాసనాన్ని బ్రిటిష్ వారు చేజిక్కించుకున్నారు. ఇవి మన దేశం నుండి తరలివెళ్ళిన అత్యంత విలువైన సంపద. వీటితో పాటు ఇంకా బ్రిటిష్ వారి మ్యూజియంలో మన దేశపు సంపద ఎన్నో ఉన్నాయి. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం రావణాసురుడి దృష్టిలో రామాయణం ఎంత అందంగా ఉంటుందో అని చూడబోతున్నాం. ఆ స్టోరీలో హీరో రాముడు కాదు, రావణాసురుడు. అది రామాయణం కాదు, రావణాయనం. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి, మీకు తెలియని కొత్త విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.